పాండ్రి అలా చాలా ఇంట్రెస్టింగ్ ముచ్చట్లున్నాయి మీతో చెప్పేటి. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దీన మనం ముచ్చట్లు షురూ చేసుకుందాం పాండ్రి. ధూమ్ ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ముచ్చట్లు షురూ. ఫిబ్రవరి 17 అంటే మన తెలంగాణకు పండగ రోజు. ఎందుకో మీ అందరికి ఎరికే కదా, మన కేసీఆర్ సార్ పుట్టినరోజుల్లో. అసలు ఇప్పుడు మనం మాది తెలంగాణ రాష్ట్రము అని గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి కారణం కేసీఆర్ సారే. ఇది చిన్న పిల్లగాళ్ళని అడిగినా చెప్తాడు. రాష్ట్రాన్నే పుట్టించిన కేసీఆర్ సారు పుట్టినరోజు నాడు మన తెలంగాణ ఏ తీర్ల సంబరాలు చేసుకున్నదో చూద్దాం పాండ్రి మల్క. మన కేసీఆర్ సార్ పుట్టినరోజు అంటే మన తెలంగాణకే పండుగ రోజు, అంతే కదా. ఢిల్లీ మెడలు వంచి 60 ఏళ్ళ కళను నిజం చేసి రాష్ట్రాన్నే తీసుకొచ్చిండు మన కేసీఆర్ సార్. అందుకే సార్ను తెలంగాణ జాతిపిత అని, తెలంగాణ బాపు అని, తెలంగాణ మహాత్మా అని, తెలంగాణ ముద్దుబిడ్డ అని గిట్ల పావురంగా పిలుచుకుంటారు మన జనాలు. సార్కు శనివారంతో 70 ఏళ్ళు పడ్డాయి. ఊరు వాడ సంబరాలు నడిచినాయి. ఇగో తెలంగాణ భవన్లో చూడురల్లా గులాబీ పండుగే నడిచింది. మన రామన్ నచ్చి కేక్ కట్ చేసిండు. 70 కిలోల కేక్ అట. సార్ పుట్టినరోజు అని ఆటో డ్రైవర్లకు ₹1,00,000 ఇన్సూరెన్స్ కాగితాలు ఇచ్చిండు. కాలు రెక్కలు లేని వాళ్ళకు చక్రాల బండ్లు పంచిండు. ఇటు మన తెలంగాణ ఊర్లన్నీ కేసీఆర్ సార్ పేరుతోని మారు మోగినాయల్లా. సార్ కోసం పూజలు చేసిర్రు, దాన ధర్మాలు చేసిర్రు, పండ్లు వంచిర్రు, ఉద్యమ పాటలు వాడుకుంటా కేసీఆర్ సార్ కు బర్త్డేలు చెప్పిర్రు. ఇక కేసీఆర్ సార్ బర్త్డే అని తెలిసిడుతోనే రైతులు పచ్చని పొలాల కాడికి పోయి యాద్ చేసుకున్నారు. వాళ్ళ కేసీఆర్ సార్ చేయబట్టే ఈ నేలంతా పచ్చబడ్డదని చెప్పుకుంటా పుట్టినరోజు శనార్థులు చెప్పిర్రు. ఏ మాట కామాట చెప్పుకోవాల మనం. ఆడోళ్ళు మస్తు ఓపికతోనుంటారు. ఎన్ని రందులున్నా భరిస్తారు. ఎవలెన్ని మాటలన్నా ఓర్చుకుంటారు. భూదేవంత సహనం ఉంటది అంటారు. ఈ మాట 100కి 100 వాస్తవమే కదా. ఇంత ఓపికతోనున్నా గాని పెనిమిటి అనే మహానుభావుడు పక్క సూపులు చూసినా వేరే ఆడమనిషితోని సోపతి పట్టిండని ఎరకైనా ఎట్లుంటదల్లా రామాయణం. భూదేవంత ఓపికన్న ఆడోళ్ళు కూడా బాక్సర్లు అయితుంటారు. ఈయన కన్నా ఆమె కన్నా ఎవరికో ఒకరికి దంచుడు కార్యక్రమం మాత్రం బరాబర్ ఉంటుంది. ఈపు సాఫ్ చేస్తుంది కదా. అగో గట్లనే అయిందోళ్ళ ఓ గాడ. కాకపోతే ఈడ పెనిమిటి కోసం కాదు, దోస్తుగాని కోసం అట. జర చూసి తరించుర్రి. నేను కళ్ళు చెవులు మూసుకుంటా కానీ మీరైతే చూడుర్రి. అయ్యో గిదేగా ఫైటింగ్. ఈ అమ్మగారు రయ్య ఉరుక్కుంటా పోయి ఇంకో అమ్మగారిని కొడుతుంది. మన కాడ కాదల్లా, గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలా. ఇంతకు ఈ కొట్లాట దేనికో క్లారిటీగా చెప్పలేదు కదా, రారి చెప్తా. అయితే ఈ అమ్మగారికి ఓ సోపతి గాడు ఉన్నాడు. ఇద్దరు మంచి దోస్తులు. ఇక కొన్ని వద్దుల తర్వాత పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారట. సీన్ కడిగితే ఆ సోపతి గాడు పబ్బుకు ఇంకో ఆమెతోను పోయిండట. ఆమెతోను కూడా దోస్తానని చేసిండట. వాళ్ళిద్దరిని ఈమె చూసింది. ఇక్కడ ఇంకేమున్నది, ఈ మేడంకు కిరిమిలేసినట్టు అయింది. మా వంతు నువ్వు తిరుగుతున్నావు అని ఆమెను కొట్టనే కొట్టింది. మరి ఆమె ఊకుంటుందా? వాడు నీవాడు కాదు మావోడు సోపతి నువ్వు పడుతున్నావు అని ఆమె రివర్స్ 2 దెబ్బలేసిందట. ఇట్లా ఇద్దరు మావోడు అంటే మావోడు అనుకుంటా ఇట్లా జుట్లు పట్టుకున్నారు. మరి అసలైన ఆ మహానుభావుడేడి అని అనిపించచ్చు. ఆడిగే ఎత్తున్నా. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అనుకుంటా జరసేపు ఆన్నే నిల్చొని మెల్లగా గాయమైపోయిండు. ఇక అట్లా మాయమైన కోసం వీళ్ళు అనుకున్నారు. ఎంతమంది ఆపినా ఆగుడే లేదు. వాళ్ళ లాస్ట్కి ఎట్లనో గట్లా వీళ్ళని విడదీసిర్రు అనుకో. చూసిర్రా కథ ఎట్లున్నదో. అయినా వాడు దేడి దిమాగ్గాడని ఎరకనే అయ్యే. మరి అసంటప్పుడు వాడినే ఇద్దరు కలిసి దౌడపండి దర్శి టాటా బైవై చెప్పకనట ఆ సోడిగాని కోసం వీళ్ళు అనుకున్నాడు. ఏందో ఏమో పాటు అంత కాలమే రివర్స్ ఉన్నది అన్నట్టు. మన సైన్స్ వాళ్ళను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే వాళ్ళ నడుమ రాకెట్ల మీద రాకెట్లు మొగుల మీదకి పంపుతూనే ఉన్నారు కదా. ఈ శాటిలైటు ఆ శాటిలైట్ అనుకుంటా. మరి మీదికి పోయిన రాకెటు ఎటు పోతున్నాయి, ఏమైతున్నాయి, ఎవరి కోసం పంపుతున్నారు, ఏమిటికి ఉపయోగం అవుతున్నాయి అని చాలా మందికి కన్ఫ్యూజే ఉంటుంది. పైసలు దండగా వ్యవహారం ఇదంతా మనకు వచ్చేది లేదు పోయేది లేదు అని కూడా గులుగుతారు కొందరు. అయితే కానీ గట్లా గుర్రల్లా సైన్స్ వాళ్ళు చేసేదంతా మన కోసమే చేస్తాండ్రు. ఇంతకు కొత్త రాకెట్ ఎట్లా పోయిందో చూసొద్దాం పాండ్రి బొమ్మల్క. ఇగో మన శ్రీహరికోటల ఇంకో రాకెట్ రెడీగా ఉన్నదల్లా. అగో ఇప్పుడు ఇది మొగులు మీదికి పంపిస్తున్నారు. దీని పేరు
ఇన్ షార్ట్ 3DS అట. ఇక దీన్ని రాకెట్ల పెట్టి పంపిర్రు. అగో 1 2 షాలైనాయి. 3 2 1 0 స్టార్ట్. 1 L40 stages 0 are ignited. plus 5 seconds. Lift off normal. A perfect lift-off. GSLV F-14 Plus inside 10 3DS progressing towards its First destination. stage performance normal. Plus जी हाँ, 15 अभी हमने seconds. देखा चारों L40 तथा कोर बूस्टर का प्रज्वलन शुरू हो Plus चुका 20 है seconds. और Put it GSLV tracking. అగ్గో F-14 మంటలెళ్ళినాయి. బుయ్ బుయ్. అవో గింత మంట వెళ్ళింది. ఇగో పోనే పోతున్నది. ఒకటే పోకట. అది పోతున్నంత సేపు సైన్స్ వాళ్ళకు చల్లటి చెమటలు వచ్చినట్టున్నాయి కాదా. మరి చూస్తున్న నాకే గజ్జు గజ్జుమన్నది. ఎట్లా పోతుందో ఏందో, పడిపోతుందా పేలిపోతుందా అని అనుమానం వచ్చింది. గాని మంచిగానే పోయిందోల్లా. మన సైన్స్ వాళ్ళు మంచి పనితనమే చూసిర్రు. ఫ్యాస్ అయినమట దీన్ని వంపుట్లా. ఇక ఫ్యాస్ అయినమని ఎరకవుడుతోనే సైన్స్ వాళ్ళు మనమే గెలిచినాం, మనదే గెలుపు అని సంబరపడ్డారు. द्वारा Pure डेटा stage में thrust cut off. Satellite injection conditions are achieved. है, यह पूर्व निर्धारित है. Inside 3DS satellite separated. GSLV F-14 inside 3DS mission accomplished. And we have a successful mission of GSLV F-14 inside 3DS. Hearty congratulations to Team ISRO and users from the Ministry of Earth Sciences. సరే ఒకదాని వెనుక ఒకటి పంపుతున్నారు బరాబరే. మరి దీంతోని మనకచ్చే ఫాయిదా ఏంది? పావులా మందమన్న మనకేమన్నా అక్కడికచ్చేది ఉన్నదా? లేకుంటే చూసి మురిసిపోవుడేనా అని అనుకునేరు. అట్లా అనుకోకుర్రి. ఇగో ఇప్పుడు మనం దీన్ని పంపినాం కదా, ఇదట మొగుల మీది పోయి వాతావరణం ఎట్లా ఉన్నది, సునామీలు ఎట్లొస్తాయి, ఎప్పుడొస్తాయి, తుపానులు గిపానుల కథ ఏంది, ఇగో ఇవన్నీ కరెక్ట్ లెక్క కట్టి చెప్తుందట. నిజంగా గ్రేట్ కదా. మరి శభాష్ అవునరి. ఇప్పుడు మీరు ఇంట్లో ఒక్కలే ఉన్నారు, వాళ్ళ బేడం పెట్టుకొని ఉన్నారు. అప్పుడే ఎవరన్నా తలుపు కొడితే ఎట్లుంటుందల్లా? ఎవలబ్బా అని కొంచెం భయమైనట్టు అవుతుంది కదా మొదలు. అసంటిది మీరొక్కరే ఇంట్లుండంగా మీ గలమకాడికి పులి వస్తే ఎట్లుంటుంది? అమ్మో, తలుచుకుంటుంటేనే తలక ఎదిరిగినట్టు అనిపిస్తున్నది కదా. మరి వీళ్ళకి ఎట్లా అనిపించింది కావచ్చు, చూడండి మీరే. అనగనగనగా ఒక ఇల్లు. ఈ ఇల్లు గిదే చీకటి పడ్డది. గేట్ కూడా బంద్ చేసిర్రు. కానీ ఇంటికాడ మాత్రం సీసీ కెమెరా ఉన్నది. సీన్ కట్ చేయుర్రి, మెల్లగా చూడుర్రి. వామ్మో, చూసిండ్రా? గండు పిల్లో నల్ల పిల్లో కాదు, బ్లాంక్ ఫాందర్ అట. బ్లాంక్ ఫాందర్ అంటే ఇది కూడా పులాస వంటిదే, కానీ ఇంటి చుట్టూ తిరుగుతాంది. అయితే ఇది తిరుగుతున్నంతసేపు ఎవ్వరు చూడలే, మంచిగా ఆరాంసే నిద్రపోయిర్రు. ఎందుకో సీసీ కెమెరాల ఈడియోలు చెక్కింగ్ చేస్తా అంటే ఇగో ఈ ఫాందర్ కనబడ్డది. అప్పుడు గజ్జుమన్నది. ఓష్ని, మా ఇంటి చుట్టూ గిట్ల తిరుగుతుందా అని అనుకుంటా ఇప్పుడు భయపడుతున్నారు. అంటే ఏదైనా గానీ చూస్తేనే భయం, చూడకుంటే ధైర్యం, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు చూసి గజ్జు గజ్జు అనుకుంటా వణుకుతున్నారు, ఎప్పుడు ఇంట్లో చూస్తుందో అని. ధూమ్ ధామ్ ముచ్చట సాల్ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టు యాలిటీ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.